నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు కేసీఆర్ స్నేహితులు, మిత్రులు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు కన్నబోయిన రాజా యాదవ్ గారు. సార్ నమస్తే. ఇప్పుడు కేసీఆర్ వారసుడు ఎవరు అంటే ఏం చెప్తారు? కేటీఆరా, హరీష్ రావా, సంతోష్ రావా? కేసీఆర్ వారసుడు కేటీఆరే. ఇంకా 4 రోజులు ఆయన బతుకుంటే కేటీఆర్ కొడుకు అవుతాడు వారసుడు. ఎందుకంటే ఈ ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకు కొడుకు కంటే కూడా మనవని మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అప్పుడు హరీష్ రావు ఉన్నాడు కదా, హరీష్ రావు బయటకు వచ్చేస్తాడు కదా. హరీష్ రావు ఎప్పుడైనా బయటపడవలసిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ కోసం ఆయన చివరి దనక ఎంతైనా నిలదొక్కొని ఉంటాడు. కేసీఆర్ ఎడల ఉండే అన్ని రోజులు ఉంటాడు. ఆయన ఫీల్డ్ కావాలి కాబట్టి ఫీల్డ్ అవకాశం వచ్చినప్పుడు ఆయన ఫీల్డ్ చూసుకుంటాడు. ఏ ఫీల్డ్ పంచుకుంటే ఆ ఫీల్డ్ ఉంటాడు. ఇప్పుడు హరీష్ రావు కొత్తగా పార్టీ పెట్టే అవకాశం కూడా ఉన్నట్టుందా అంటే ఏం చెప్తారు? ఒక్కటే కొత్తగా పార్టీలు ఇక క్లిక్ కావండి తెలంగాణలో. కావు. ఏది ఎట్టున్నా జాతీయ పార్టీలే ఉంటాయి. ప్రాంతీయ పార్టీలకు అవకాశం లేదు. ఇంకా ప్రాంతీయ పార్టీలను భరించది. యావత్ భారతావనిలే ప్రాంతీయ పార్టీలు అంతరిస్తాయి. మీరు చూడండి, యావత్ భారతావనిలో చూస్తే ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ మామూలు ఆలోచన విధానంతో రాలేదు. ఇవాళ ఉభయ రాష్ట్రాలలో యాదవులు సోషలిస్ట్ భావజాలంతో పెరిగిన వాళ్ళు. ఆ 2 పార్టీలు కూడా ఇంకా ఒక స్థాయిలో నిలదొక్కుంటలేవు. ద్రవిడ పార్టీ కింద అది కూడా అనేక ఒడిదొడుకులతోని అనేక సంవత్సరాలతోటి రావణాసురుని వారసులం మేము, రాముడు మా పరాయి దేశస్థుడు, ఆర్యుల ద్రవిడ సంస్కృతి అనేటువంటి ఆలోచనతోటి పుట్టినటువంటి పార్టీ. అంటే దేవుడు లేడనే పుట్టిన పార్టీ అనేక సంవత్సరాలు మనగడలో ఉండి ఆ మనగడ కోసం ఇలా దక్కించుకోవటానికి తిప్పల పడుతుంది. మహారాష్ట్రలో అనేక విషయాలు జరిగినాయి. అనేక విషయాలు. ఇప్పుడు బాల్ ఠాక్రే సామాన్యుడు కాదు కదా. ఇవాళ రైతు నాయకుడిగా పేరున్నటువంటి మన ఎవరు దేవేంద్ర ఫడ్నవీసా? దేవేంద్ర ఫడ్నవీస్ కదండి. ఇప్పుడు మన శరద్ పవార్ వాళ్ళ అన్న కొడుకు ఆయన వాజ్పేయి. అంటే చింద్రం అయితేనే కదా ప్రాంతీయ పార్టీల యొక్క చింద్రాన్ని యావత్ భారతావనిలే కనిపిస్తాను కదా. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కనిపించకుంటాయినాయి కదా. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనేక చీలికలు పేలికలై కనిపించకుండా అయింది కదా. ఒక కేరళ రాష్ట్రంలో ఇంత కనిపిస్తాను తప్ప కనిపించకుండా అయింది కదా. తృణమూల్ కాంగ్రెస్ 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఆమె కూడా అడ్జస్టింగ్ కోసం పాతులాడుతాను కదా. ఇంకా కొత్త ప్రాంతీయ పార్టీలు పుట్టి మనగడ సాధిస్తుందని నేను అనుకుంటాను. లేదు ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్గా వెన్నుపోటు పొడిచి మరో కొత్త పార్టీ పెట్టి 29 మంది ఎమ్మెల్యేలు లాగే అవకాశం ఉందా? దాని పేరు వెన్నుపోటు అంటారా, లేకపోతే మెజారిటీ ఆలోచన అంటారా, కానీ ఏమి కాకున్నా కూడా ఇక టీఆర్ఎస్ అనేది ఉండదు. బీఆర్ఎస్ అయినాడే అది టీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక అది దేంట్లోనో దేనిలే ఆ తాను ఇంత ఆ ముక్క ఏ తానులకు అడ్జస్ట్ అయితే ఆ తాను అవుతుంది అంతే తప్ప. ఇప్పుడు రకరకాల రంగులతోనే అంగీలు కుట్టించుకుంటారు కదా. మీ తరంలో అనేక మంది ఈ భుజాలో తీరు, చేతిలో తీరు ఉంటానే కదా. అట్లా దేనికన్నా తానుకు ముక్కగా కిరకత్తది తప్ప తానైతే కాదు అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థలకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా వార్త వస్తున్న క్రమంలో బీసీల రాజ్యాధికారం సాధ్యమేనా అంటే ఏం చెప్తారు? ఒక్కటేనండి, బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే బీసీలు ఎంతమంది ఉంటాలో ఇవాళ గ్రామాలలో బీసీలే 50% రాజ్యాధికారంలో ఉంటాను. గ్రామాలలో నువ్వు 42% బిచ్చం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష నాయకునితో చట్టసభలలో సీట్ల కోసం బిల్లు పెట్టి, చట్టసభలలో జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఎంతమంది ఉంటే గన్ని సీట్లు వాళ్ళకు ఉండాలి అని నువ్వు బిల్లు పెట్టి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ పుణ్యం కట్టుకోండి. మీరు చరిత్ర నిర్మాతలలో ఒక నిర్మాత కండి. కానీ ఈ స్థానిక సంస్థలలో బిల్లు పెట్టి 42% పెట్టి అందులో ముస్లింలను మత ప్రాతిపదిక కలిగినటువంటి బిల్లు రేపు చెల్లది కోర్టుకు పోతే మీ దాంట్లోనే కూడా కోర్టుకు పోతారు. అది చెల్లకుండా చేస్తారు. మళ్ళీ పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు అవుతాయి. నేను చెప్తాను, మీ టీవీ ముందట చెప్తాను, పాత
ప్రాతికనే ఎన్నికలు అవుతాయి. అవి కూడా ఎందుకు ఎన్నికలు అవుతాయి? 500 కోట్ల నిధులు రావు కాబట్టి దానికోసం ఎన్నికలు అవుతాయి. ఇప్పుడు బీసీ రాజ్యాధికారం ఒకవేళ వస్తే ముఖ్యమంత్రి అయ్యేది రేవంత్ రెడ్డి అని చెప్తున్నారుగా, అప్పుడు రెడ్డి కాదంట, రేవంత్ యాదవ్ అంట. ఇప్పుడు ఒకటేనండి, మీకు శాస్త్రం మీద పట్టున్నదా? తండ్రి చనిపోయినప్పుడు బ్రాహ్మడు వేదమంత్రం చదివిన బ్రాహ్మడు అందులో మనకు తెలియదు, కానీ మా అమ్మ చెప్పింది కాబట్టి మా తండ్రికి తద్దినం పెడతానా అని చెప్తాడు. అంటే మా అమ్మ చెప్పింది మా తండ్రికి ఈయనే అని. రేవంత్ రెడ్డి ఒకవేళ గౌడ్ అయితే, రేవంత్ రెడ్డి యాదవ్ అయితే కానీ మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి ఉండి బాధపడకుంటే ఆయన ఏదైనా కానీ అండి, మాకేం అభ్యంతరం లేదు. ఒక బీసీ బిడ్డగా నేను చెప్తానా, మాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రి బతుకుంటే బాధపడతారు, స్వర్గంలో ఉన్నా బాధపడతాడు. అయ్యో వీడికి ఇంతకు దిగజారిండా, తెలుగుదేశం పార్టీలో పెరిగి కాంగ్రెస్ పార్టీ పోయి ముఖ్యమంత్రి అయిందంటే మేము నిమ్మలపడ్డాము. ఆఖరికి బీసీ ముఖ్యమంత్రి అయ్యే కాలం వచ్చినా కూడా వీడు బీసీ బిడ్డగా చెలామణి అవుతాడా అని వాళ్ళు స్వర్గం నుండి బాధపడకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త రేవంత్ రెడ్డి మీద ఉన్నది. మీరంతా కూడా రేవంత్ రెడ్డి రెడ్డిగా చూస్తున్నారట, యాదవ్గా చూస్తున్నారటగా. ఒకవేళ మీ రాజ్యాధికారం వచ్చినా మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డే. అంటే ఇప్పుడు నన్ను ఉండనియరో అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన గౌడు అన్నాడట. ఏది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు అధ్యక్షుడు ఆయనను ఉండనియడో, ఎందుకంటే రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన గౌడు రెడ్డి కాదు అని ఆయన అన్నాడట. మరి యాదవ్ అనే పేరు అయితే మీతోనే వింటాను నేను. ఇప్పుడు అంటే మా యాదవులల్లో 12 సబ్ క్యాస్ట్లు ఉంటాయి. మరి ఏ సబ్ క్యాస్ట్ యాదవ్ అవుతాడు? మాకు అటువంటి పొరపాట్లు అయితే మా యాదవ్ కులంలో జరిగితే పిల్లం మీద కించిత్ అనుమానం వచ్చినా ఇడుపుగా చేసుకునే కులం మాది. కానీ మా దాంట్లోకి వచ్చేట్లా యాదవ్ అవుతాడో నాకు అర్థం కావటం లేదు. నన్ను అర్థం కాని ముచ్చట్లు కూడా మాట్లాడే దురదృష్టం నా నోటికి రావద్దు. అంటే మాదిగలకు మాదిగా రేవంత్ మాదిగా అని చెప్పి ఇంకోటి అంటే ఆయన గంత దిగజారుతాడని నేను అనుకుంటలేను. ఆయన ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం, ఆయన చెడిపోయిన రోజు అందాం. అంతసేపటి దాకా మనం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే చూద్దాం. ఓకే, ఇప్పుడు నిన్న ఢిల్లీలో లోకేష్ మాట్లాడుతూ ఖచ్చితంగా బరాబర్ మా కార్యకర్తలు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణలో కూడా మా పార్టీని బలోపేతం చేస్తాం. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, అదేవిధంగా ముఖ్యంగా బైపోల్ ఉంది ఒకటి, అదేంటంటే జూబ్లీ హిల్స్ బైపోల్. అందులో కూడా మేము నిర్ణయం తీసుకున్నాకే కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి అన్న దాని మీద కూడా మేము ఆలోచిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి బీజేపీకి సపోర్ట్ చేస్తారా, మరి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా అని పక్కన పెడితే మీది కూడా ఇక్కడ కూటమిగా ఏర్పడే అవకాశం ఉందా? ఒకటేనండి, ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేసే అధికారం ఉన్నది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేసే అధికారం ఉన్నది. వాళ్ళ నాన్న మాత్రం వాళ్ళ తండ్రికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి మాత్రం ఆయన ఏం చేయదలుచుకున్నాడు, ఆయన ఉన్న పార్టీని ఉంచుకోదలుచుకున్నాడా, ఉన్న పార్టీని జడగొట్టుకోదలుచుకున్నాడా, ఆయన నిర్ణయించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తలుచుకోవాలి. కానీ ఏది గీస్తే అది ఎప్పటికీ కాదు. ఏది గీసినా ఆ గీత చెల్లుబాటు ఎప్పటికి కాదు. చంద్రబాబు నాయుడు చెల్లుబాటు కూడా కొన్ని రోజులు ఉంటుంది. ఎన్టీ రామారావు నిర్ణయాన్ని కూడా కొన్ని రోజులు ఉండే. ఆనాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే. నేను మా మామ మీద పోటీ చేయమన్నా చేస్తాను అన్నాడు. తెల్లారే తెలుగుదేశం కాడికి పోయి తెలుగుదేశంకు ద్రోహం చేసిండా చేయలేదా, కానీ ఆనాడు ఆయన ఆ ముద్ర ఉండే. చెలామణి అయింది కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో నిలబడ్డాడు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన కొడుకు కోసం తిప్పల పడచ్చు. ఆయన కొడుకు కూడా ఇక్కడ పార్టీ నిర్మాణం చేసే అధికారం వాళ్ళకు ఉన్నది. కానీ పార్టీని ఆదరిస్తారా అనేది ప్రజానీకం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆంధ్ర పార్టీలు మళ్ళీ వస్తున్నాయి ఎందుకు అన్నట్టు కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటే మెజారిటీ ప్రజానీకం వాళ్ళే అవసరము, వాళ్ళతోటి రాజ్యం అయింది అనుకుంటే దాన్ని మనం కాదనలేము. మళ్ళీ వీళ్ళు ఎందుకు అనుకుంటే వాళ్ళకి అడ్రస్ లేకుండా పోతారు. ఏముంది దాంట్లో? మొన్న కూడా జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేసింది. ఏది బీజేపీ అలయన్స్లో కూడా జనసేన పార్టీకి ఇక్కడ కూడా టికెట్లు ఇచ్చింది. బీజేపీకి ఆదరణ రాలేదు అసెంబ్లీ, అప్పుడు వాళ్ళకు కూడా ఆదరణ రాలేదు.
అదే పార్లమెంట్లో 8 అసెంబ్లీ సీట్లు గెలిచిన 8 అసెంబ్లీ సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. ప్రజలు ఆదరించే దాన్ని బట్టే ఉంటాయి పార్టీల యొక్క. ఓకే రాజయ్య గారు, ఇప్పుడు కవిత బీజేపీలోకి వస్తారంటే రాణిస్తారా లేకపోతే ఏం చేస్తారు? కవిత చెల్లని పైసా అండి, ఏంలో పోయినా ఏం ఎక్కడికి వచ్చేది కాదు. వాళ్ళు గంత తీసుకునే నాయకులు గంత అనుభవం లేని నాయకులు కాదు. అదొక చెల్లని రూపాయి. చెల్లని రూపాయికి ఎందుకు విలువ ఉంటుంది? బీఆర్ఎస్ ని బీజేపీలోకి మెర్జ్ చేస్తారనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆమె మాట్లాడింది, అదకంటే ముందుగాల ఆమె మాట్లాడింది తప్ప ఇక రమేష్ గారు, పార్లమెంట్ మెంబర్ రమేష్ గారు దగ్గరికి వాళ్ళ మధ్యవర్తిత్వానికి పోయిన్లు అని విన్నాం తప్ప అది పెద్ద లెక్కకొచ్చే సాక్ష్యం కాదు కదా. అంటే ఇప్పుడు మనం మర్డర్ అయినప్పుడు అనేక సాక్ష్యాలు తీసుకుంటారండి. అండ్ ఇప్పుడు కళ్ళతో చూసిన సాక్షి లెక్కకత్తాడు కదా కోర్టులో. ఇందాక అన్నారు 2 జాతీయ పార్టీలే ఉండాలని చెప్పేసి. 99.99% యావత్ భారతావనిలో కూడా 2 జాతీయ పార్టీలే ఉంటాయి. అలాంటప్పుడు బీఆర్ఎస్ని ఒకవేళ బీజేపీలో మెర్జ్ చేస్తే కేసీఆర్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటారా? అనేక పార్టీలు అనేక ముఠమాల ఆయన ఆరోగ్యం చక్కగా ఉండాలని నేను ఆయనతో 20 ఏళ్ళ సాన్నిధ్యంలో కలిసి ఉండం కాబట్టి నేను భగవంతుని ప్రార్థిస్తాను ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలి. దాని తర్వాత పార్టీ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటికే వాళ్ళ పార్టీ చిందరవందరైంది, పిల్లలు చిక్కులలో పడ్డరు. ఈ చిక్కులు ఏమైనా బాపుకోగలిగితే మంచిది ఆయనే. దాని తర్వాత భవిష్యత్తు ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నది. ఆ ఫీల్డ్ ఇంకా అలాగున్నది. ఆ ఫీల్డ్ వచ్చే వరకు మాట్లాడుకుందాం. నిజంగా హరీష్ రావు రేవంత్ రెడ్డి విమానంలో కలిశారనేది కూడా ఒక చర్చ నడిచింది. కవిత కూడా చెప్పింది విమానంలో అందరం కలుతామండి, అందరం కలుతాం. నేను కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి దగ్గర వాళ్ళ ఇంటికి పోయినా అవసరం ఉండి అనేక మంది అనేక పార్టీ బహిరంగంగా విమర్శించుకుంటాం కావచ్చు, చట్టసభలలో విమర్శించుకుంటారు. విషయం వచ్చినప్పుడు మాట్లాడుకోరా, మంచి చెడ్డలు మాట్లాడుకోరా, ఒకవేళ పెళ్ళిళ్ళ కోలు పోరా, వెళ్ళి ఆలోచన ఉంటే మంచిది. ఇటువంటి పాడాలోచనలు ఉండద్దు. పాజిటివ్గా బతకాలి. ఎవడైనా నెగిటివ్ బతితే ఎన్ని రోజులు బతుతారు? ఓకే 1000 ఏళ్ళు ఎవడు బతకడు. శ్వాస తీసుకుంటా బతికినోడు 100 ఏళ్ళు బతికితే ఎక్కువ. యోగులు ఇట్లా వీళ్ళందరూ ఎక్కువ కాలం బతుకుతారు కావచ్చు. కానీ ఈ తెలంగాణకు ఎవరైతే చేసిండ్రో వాళ్ళు నిజం చెప్పి చచ్చిపోతే మంచిది. తెలంగాణకు ద్రోహం ఎంత చేసిండ్రు, తెలంగాణ సొమ్ము ఎంత తిన్నారు. ఎందుకంటే సొమ్ము లెక్క కత్తాంది కాబట్టి ఆ లెక్క ముందుగానే చెప్పి చచ్చిపోతే మంచిది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.